తిరుమలకి వెళ్ళినప్పుడు చాలా మంది నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. నిజానికి తిరుమల యాత్రకు ఒక సాంప్రదాయం ఉంది, ఒక పవిత్రమైన క్రమ పద్ధతి కూడా ఉంది. ముందుగా ఈ వీడియోని సేవ్ చేసుకొని మన అకౌంట్ని ఫాలో చేయండి. తిరుమల వెళ్ళిన వెంటనే పవిత్రమైన కోనేటిలో స్నానాన్ని ఆచరించాలి. అది కేవలం నీటిలో మునగటం కాదు, మనలో ఉన్న అలసట, నెగిటివ్ ఎనర్జీని వదిలిపెట్టడం అని పెద్దలు చెబుతారు. ఆ తరువాత తప్పకుండా శ్రీ వారాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఎందుకు అంటే తిరుమల క్షేత్రానికి మొదటి అధిపతి వారాహస్వామి వారే. ఆయన అనుమతి తీసుకున్న తరువాతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. ఆ తరువాత ఏడుకొండల వాడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. గోవింద గోవింద అంటూ స్వామివారి సన్నిధిలో నిలబడిన ఆ క్షణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పొందుతారు. కానీ యాత్ర అక్కడితో పూర్తి కాలేదు. చివరిగా శ్రీ పద్మా